ఇదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రింగ్ ఆమ్లెట్ గైస్. ఈ రెసిపీ అయితే బాగా వైరల్ అవుతుంది కదా గైస్. ఇప్పుడు నేను కూడా ట్రై చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ ఉంది, ఖచ్చితంగా చూడండి గైస్ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకుని ఇట్లా రింగ్స్ లాగా కట్ చేసుకోండి గైస్. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా తీసుకుని కొంచెం దాన్ని కట్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకోండి గైస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఒక ఎగ్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దానిలో మీ టేస్ట్కి సరిపడనంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ 3 ఐటమ్స్ని యాడ్ చేసి దానిలో ఇప్పుడు కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేయండి. ఇది మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని అయితే ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు దాని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా ఆ ప్యాన్లో ప్లేస్ చేయండి. అసలైన ట్విస్ట్ అయితే ఇప్పుడు వస్తుంది గైస్. ఇందాక చెప్పా కదా వీడియో ఎండ్లో ట్విస్ట్ వస్తుందని. ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఆ ఎగ్ది ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం స్పూన్తో ఆనియన్ రింగ్స్లో అయితే వేయండి. నేను వేయంగానే గైస్ అసలు కింద నుంచి లిక్విడ్ అంతా బయటకు వచ్చేసింది, ఆ ఎగ్ లిక్విడ్ మొత్తం. అది మేబీ ఆనియన్ రింగ్స్ అనేవి నేను కరెక్ట్గా కట్ చేయలేదో ఏమో కానీ అలా వచ్చేసింది. ఈచ్ సైడ్ 5 మినిట్స్ అయితే దాన్ని ఫ్రై చేసుకోండి గైస్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని అట్లా టర్న్ చేసుకోండి. 5 మినిట్స్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆమ్లెట్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి. టొమాటో కెచప్తో ఆర్ఎల్స్ మీకు నచ్చిన దాంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది గైస్.